క్యూ డబల్ నైన్ న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, సంక్రాంతి సందర్భంగా సింహాచలం అప్పన్న దేవస్థానానికి విచ్చేస్తున్న భక్తులకు వారి ఏర్పాట్లపై సింహాచలం దేవస్థానం ఈవో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. నారాయణ, మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఇవి విశేషంగా మన తెలుగునాట ఈ పండుగలు మనందరం కూడా విశేషంగా జరుపుకుంటున్నాం. స్వామివారి సన్నిధిలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఈరోజు భోగి ఉత్సవాన్ని మనం స్వరూపానంద స్వాముల వారు, గౌరవనీయులు స్వరూపానంద స్వాములు, చిన్న స్వామివారు, అదేవిధంగా కమిషనరు, మన ఎండోమెంట్ కమిషనరు వీరి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడ భోగి మంటతో మొదలుపెట్టి అన్ని రకాల సాంప్రదాయ ఏవైతే మనం మన ఇళ్ళ దగ్గర, మన గ్రామాల్లో, పల్లెటూరులో మనం చేసుకుంటామో కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలు వీక్షించే విధంగా, వారందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందరికి కూడా స్వామివారి దర్శనం ఈరోజు ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచే మనం కదంబము, తర్వాత పొంగలి, తీపి పొంగలి మార్నింగ్ 8 to 11 భక్తులకి మనం ఏర్పాటు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వస్తారు, తెల్లవారుజామునే బయలుదేరి వస్తారు, వారికి ఏర్పాటు చేస్తాం. తర్వాత 11 గంటల నుంచి అన్నదానంతో పాటుగా బూరె మరియు పులిహార, స్వామివారికి విశేషంగా మనం పెట్టేటువంటి పులిహార, ఇది కూడా అన్నదానంతో పాటు ఈరోజు భక్తులందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దేవస్థానం సిబ్బంది యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మిగతా అన్ని శాఖల సిబ్బందులు కూడా మనకి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.